అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. అలాగే మొన్నే ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు మా నాయకురాలు చరితమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మన కర్నూలు అంటే ఉమ్మడి జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 2600 పోస్టులు కర్నూలు జిల్లాలో అభ్యర్థులు సాధించడం, ఎస్జిటిని అయితేనేమి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అయితేనేమి అలా చేయడం వల్ల మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కొందరు సెలెక్టెడ్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇక్కడికి పిలిపించి వాళ్ళకు మా వంతు సహాయంగా వాళ్ళకు సన్మానించుకోవడం జరిగింది ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు వారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన మొదటి సంతకంతోనే మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఇంతమందిని మనం చూస్తున్నాం. కళ్ళ ముందే 16,347 మంది ఉత్తీర్ణత సాధించి ఈరోజు ఉద్యోగాలు తీసుకోబోతూ ఉన్నారు. అది చాలా సంతోషం. వాళ్ళది 7 ఏళ్ల కళ. పోయిన ప్రభుత్వం వాళ్ళని ఎంతో విమర్శించి ఏదో ఎలక్షన్ స్టంట్ కోసమని ఒక డిఎస్సి వదిలి అది కూడా అప్రెంటిస్షిప్ అని చాలా కన్ఫ్యూజన్స్ తీసుకొని వచ్చి ఇబ్బందులు పెట్టింది. ఈరోజు వాళ్ళందరూ మాతో మాట్లాడుతుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9 ఏళ్ల కళ మాది. మేము ఎన్ని ఇబ్బందులు పడి మేము ఒక రెంటెడ్ ఇళ్లలో ఉండి కోచింగ్ తీసుకొని డబ్బులు లేక పాకెట్ మా పేరెంట్స్ పంపించిన దాంతో చేస్తుంటే ఈరోజు ఇంత మాకు ఈ అవకాశం కల్పించి ఎన్నిసార్లు మేము ప్రిపేర్ అవుతున్నాం కానీ ఒక అందరినీ ద్రాక్షలాగా అది మిగిలిపోతూ ఉంది అనేది వ్యక్తం చేయడం జరిగింది. అందుకే వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, వాళ్ళని పిలిపించుకున్నాం. మేము ఇట్లా పిలిచి ఈరోజు మీరందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పరిపాలనలో, సుపరిపాలనలో ఇది కూడా ఒక భాగం. అందుకే వాళ్ళు కూడా ఈరోజు మా నాయకుల పాలాభిషేకంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇది మేము పొలిటికల్గా చేసిన విషయం కాదు. వాళ్ళంతటా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసి ఈరోజు ఇలాంటి ప్రభుత్వం ఉంటే, మాకు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రంలో మేము మంచి స్థానానికి వెళ్ళగలుగుతామని వాళ్ళు ఈరోజు మాకు కూడా ఒక భరోసాని ఇచ్చి వాళ్ళకి మేము అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటాము. మీకు స్కూళ్ళల్లో కూడా రేపొద్దున మంచి ప్రాపర్ అట్మాస్ఫియర్లో మిమ్మల్ని వర్క్ చేపిస్తాము. మంచి గౌరవం ఇస్తాము మేము టీచర్స్గా. అలాగే కానిస్టేబుల్ పోస్టులో కూడా చాలామంది సెలెక్ట్ అయినారు. కోర్టు కేసులు వేసినా కూడా ఎన్ని చేసినా డేరుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళి ఈరోజు వీళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉద్యోగం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.